నేత్రాశ, జీవపు డంబము, ఇవి లోకంలో ఉన్నవే. వీటిని మనము జయించినప్పుడే, వీటిని మనము విసర్జించినప్పుడే, వీటిలో మనము వాటిని చంపివేసినప్పుడే దేవుని యొక్క ప్రత్యక్షతను, ఆయన అనుకూలతను మనము గ్రహించగల వారంగా ఉంటాము, కనిపెట్టే వారంగా ఉంటాము. అప్పుడు మనని దేవుని నుండి విడదీసే వాడవడు కూడా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నుండి మనని విడదీస్తే అధికారము అపవాది కూడా దేవుడు ఇయ్యాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శరీరాశ, ఈ రోజులలో శరీరాశ బాగా వేధిస్తుంది. ప్రతి మనిషిని కూడా శరీరాశ వేధిస్తుంది కదా. జీవపు డంబము, నేత్రాశ, ఇవి ఏలుబడి చేస్తున్నాయి. ఇది ఇప్పుడు పుట్టింది కానీ కాదు, మొదటిలో నుండి, ఆదిలో నుండే ఇవన్నీ కూడా మనిషిని ఆవరించి పతన జీవితానికి నడిపిస్తున్నవి. మనిషి యొక్క పతన జీవితానికి ఇవి మొదటి సూచన ఉంది. మొదటిగా ఇవే ఏలుబడి చేస్తూ ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటిని ఎప్పుడైతే మనం విసర్జిస్తామో, ఈ లోకంలో ప్రేమించుట మనం విసర్జిస్తామో, అప్పుడే మనము దేవుని యొక్క మహిమను రుచి చూడగలుగుతాము. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకొనట్టు మీ మనస్సు మారే నూతన మగుట వలన రూపాంతరము పొందుతాము. హల్లెలూయా. మనస్సు ఏ విధంగా మారుతుందంట? దేవుని చిత్తాన్ని మనం తెలుసుకున్నప్పుడే. ఒక్కొక్కరిని మనం ఇప్పుడు అడిగితే నానా విధాలుగా చెప్తాము. దేవుని చిత్తం ఏమైంది, దేవుని చిత్తం ఏమైంది అని నానా విధాలుగా చెప్తా ఉంటాము.